Hello viewers, I am Dr. Tejas, physiotherapist. I welcome you all to my channel, One Exercise and Tip. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకోపోయే ఎక్సర్సైజ్ షోల్డర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎవరు చేయొచ్చు, ఎవరికి ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాము. సో లెట్స్ డూ అవర్ ఎక్సర్సైజ్. ఈ ఎపిసోడ్లో మనం ఈరోజు చేయబోయే ఎక్సర్సైజ్ యాంటీరియర్ డెల్టాయిడ్ మజిల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే యాంటీరియర్ షోల్డర్ మజిల్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి స్ట్రెచెస్ నుంచి స్టార్ట్ చేసి స్ట్రెంథనింగ్ వరకు సీక్వెన్స్గా ఎలా చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం ఇన్ డీటెయిల్. ఓకే, సో ఈ మసిల్, ఈ ఫ్రంట్ ఉంటుంది, ఈ మసిల్ యాంటీరియర్ షోల్డర్ మసిల్ అంటారు. సో ఈ మసిల్ని మీరు సింగిల్ హ్యాండ్తో ఒక సైడ్ ఇండివిజువల్గాను స్ట్రెచ్ చేయొచ్చు, బోత్ సైడ్స్ డబుల్ సైడ్స్ కలిపి కూడా స్ట్రెచ్ చేయొచ్చు. కాకపోతే ఇండివిజువల్గా స్ట్రెచ్ చేసినప్పుడు మీకు ఆ స్ట్రెచ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే బోత్ సైడ్స్ ఒకేసారి చేయడం కన్నా ఇండివిజువల్గా స్ట్రెచ్ చేస్తే ఆ స్ట్రెచ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఎందువల్ల అంటే వన్ సైడ్ చేసేటప్పుడు ఇంకొంచెం స్ట్రెచ్ అనేది పెంచుకోవాలంటే మీ నెక్ని మీరు ఒక సైడ్ మీరు కానీ ఆపోజిట్ సైడ్ కానీ ట్విస్ట్ చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రైట్ షోల్డర్ని స్ట్రెచ్ చేస్తున్నాను. సో నా నెక్ని లెఫ్ట్ సైడ్ నేను కానీ ఇలా స్ట్రెచ్ చేయగలిగితే ఈ మసిల్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా స్ట్రెచ్ అవ్వే ఫీల్ అనేది ఉంటుంది, ఆ స్ట్రెచ్ అవుతుంది అనమాట. బట్ డబుల్ సైడ్ చేసేటప్పుడు నెక్ మజిల్ని ఎక్స్ట్రాగా మనం స్ట్రెచ్ చేయలేము. ఓకే, సో మనం ఇప్పుడు ఇండివిజువల్ సైడ్స్ని స్ట్రెచ్ చేద్దాం. ఓకే, సో ఎలా స్ట్రెచ్ చేయాలంటే ఇప్పుడు నేను రైట్ సైడ్ నేను స్ట్రెచ్ చేస్తున్నాను, అందరూ చేయండి. సో రైట్ సైడ్ హ్యాండ్ నేను వెనక్కి పెట్టి, ఓకే, సో ఇప్పుడు నా షోల్డర్ని వెనక్కి పుల్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు స్ట్రెచ్ ఫీల్ అవుతా ఉంది. నాకు ఇంకా ఎక్స్ట్రా స్ట్రెచ్ కావాలంటే ఆపోజిట్ సైడ్ నా నెక్ని ఇలా ట్విస్ట్ చేశాను. ఓకే, సో ఈ స్ట్రెచ్ని 5 seconds హోల్డ్ చేద్దాం. ఈచ్ సైడ్ మనం 3 times చేద్దాం. ఓకే, రెడీ? సో రైట్ సైడ్ ఫస్ట్. సో హ్యాండ్స్ ఎట్ ద బ్యాక్, స్ట్రెచ్ బ్యాక్, పుల్ బ్యాక్ యువర్ షోల్డర్. ఓకే, ఈ స్ట్రెచ్ ఓకే అంటే లుక్ స్ట్రైట్ అండ్ హోల్డ్ 1 2 3 4 5. ఓకే, అండ్ రిలాక్స్ అండ్ చేతులు తీసేయండి నార్మల్గా. ఓకే, ఆ స్ట్రెచ్ సరిపోలేదంటేనే మీరు నెక్ని ట్రీట్ చేయండి. ఓకే, ఆపోజిట్ సైడ్ అగైన్ సెకండ్ టైం బ్యాక్, స్ట్రెచ్ బ్యాక్. ఓకే, అండ్ నేను ఎక్స్ట్రా స్ట్రెచ్ కోసం ఆపోజిట్ అలా యూస్ చేస్తున్నాను. అండ్ 1 2 3 4 5 అండ్ రిలాక్స్. ఓకే, మళ్ళా చెప్తున్నానండి, ఎక్స్ట్రా స్ట్రెచ్ కావాలంటేనే మీ నెక్ మసిల్ని స్ట్రెచ్ చేయండి, లేకపోతే స్ట్రెచ్ చేయొద్దండి. ఓకే, థర్డ్ టైం హ్యాండ్స్ ఆన్ ద బ్యాక్, పుల్ యువర్ షోల్డర్. ఓకే, అండ్ హోల్డ్ 1 2 3 4 5 అండ్ రిలాక్స్. ఓకే, ఇది రైట్ సైడ్ అయింది. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఓకే, hands on the back, pull shoulder. Okay, and 1 2 3 4 5. Okay, 5 seconds hold and relax. Go 2 times. Hands on the back, pull your shoulder back. Okay, extra stretch kosam nenu chestuna. 1 2 3 4 5. Relax. వన్ మోర్ టైం. వెనక్కి పెట్టండి, పుల్ చేయండి షోల్డర్ని. ఓకే, 1 2 3 4 5 అండ్ రిలాక్స్. ఓకే, సో ఇది మన స్ట్రెచ్ అనమాట. మీకు ఇక్కడ మీకు ఆ స్ట్రెచ్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీనికి ఫ్రీ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్. ఫ్రీ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే నేను సైడ్కి తిరిగి చూపిస్తాను.
మీ ఒక్క హ్యాండ్ని ఇలా మీరు పట్టుకోవాలన్నా పట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రీగా వదిలేయాలన్నా వదిలేయచ్చు, మీ ఇష్టం. బట్ నేను పట్టుకుంటున్నా. హోల్డ్ ద ఫిస్ట్, ఓకే, అండ్ లుక్ స్ట్రైట్, అండ్ మీ షోల్డర్ మీ ఆర్మ్స్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి అండ్ మెల్లగా డ్రాప్ చేయండి. ఓకే, సో ఇండివిజువల్ సైడ్ చేసుకోవచ్చు, లేదా డబుల్ సైడ్ ఒకేసారి 2 చేతులు పైకి తీసుకొని కిందకి డ్రాప్ చేయొచ్చు. ఓకే, సో ఇది 2 ఒకటే ఇంటెన్సిటీలో ఉంటుంది ఎక్సర్సైజ్. మీరు ఇండివిజువల్గా చేసినా అంతే, డబుల్ ఒకేసారి చేసినా అంతే. బట్ ఈ ఎపిసోడ్లో మనం ఇండివిజువల్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఇండివిజువల్గానే చేద్దాం. ఓకేనా, 5 టైమ్స్ చేద్దాం. బట్ రెగ్యులర్గా మీరు చేయాల్సిన రెపిటేషన్స్ 10 to 15. ఓకే, ఈ ఎపిసోడ్లో మనం 5 టైమ్స్ చేద్దాం. ఈ హ్యాండ్ 5 టైమ్స్, ఈ హ్యాండ్ 5 టైమ్స్. ఓకే, రెడీ? లుక్ స్ట్రైట్, లిఫ్ట్ స్లోలీ and slowly drop. 1, lift slowly and slowly drop. 2, 3, 4, 5. ఇప్పుడు రైట్ హ్యాండ్ అయిపోయింది, లెఫ్ట్ హ్యాండ్ చేద్దాం. ఓకే, 5 టైమ్స్. రెడీ? లుక్ స్ట్రైట్ అండ్ లిఫ్ట్. 1, 2, 3, 4, 5. ఓకే, సో 5 టైమ్స్. బట్ రెగ్యులర్గా మీరు చేయాల్సిన రెపిటేషన్స్ 10 to 15 రెపిటేషన్స్ ఎవ్రీ డే. ఓకేనా? సో నెక్స్ట్ మనం స్ట్రెంథనింగ్ ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా సేమ్ ఇదే మూమెంట్ ఏదన్నా డంబుల్, మీకు కంఫర్టబుల్ వెయిట్ ఉన్న డంబుల్ పట్టుకొని మీరు లిఫ్ట్ చేసి డ్రాప్ చేయొచ్చు. ఓకే, సో మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. ఎవరికైతే డంబుల్స్ లేదు, ఎక్విప్మెంట్స్ లేదు అనుకుంటుంటారో వాళ్ళు కూడా స్ట్రెంథనింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే రైట్ హ్యాండ్ స్ట్రెంథనింగ్ చేద్దాం. నేను రైట్ హ్యాండ్ని ఎల్ షేప్లో ఇలా హోల్డ్ చేశాను. ఆపోజిట్ హ్యాండ్, ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ స్ట్రెంథనింగ్ చేయాలి. సో ఆపోజిట్ హ్యాండ్, నా లెఫ్ట్ హ్యాండ్తో నేను రైట్ హ్యాండ్ని ప్రెషర్ ఇస్తున్నాను, కిందకి తోస్తున్నాను. సో ఇలా ప్రెషర్ ఇస్తున్నాను. ఎంత ప్రెషర్ కావాలంటే అంతే ప్రెషర్ ఇవ్వండి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చినా లిఫ్ట్ చేసినా కూడా, ఎక్కువ ప్రెషర్ ఇచ్చి లిఫ్ట్ చేసినా మసిల్ అనేది చాలా టైర్డ్ అయ్యి టేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేయొద్దండి, స్లోగా ఇంటెన్సిటీ పెంచుకోండి. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ కిందకి ప్రెస్ చేయండి. ఈ ప్రెస్ చేసే లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్తో లిఫ్ట్ చేయాలి. ఓకే, ఇలా లిఫ్ట్ చేసి మెల్లగా డ్రాప్ చేయాలి. ఈ ప్రెషర్ అలాగే ఉండాలి, కంటిన్యూస్గా ఈ ప్రెషర్ అలాగే ఉండాలి, ఆపోజిట్ హ్యాండ్ ప్రెషర్. ఓకేనా? 5 టైమ్స్ స్ట్రెంథనింగ్ చేద్దాం. ఎవ్రీ వన్ రెడీ? ఎల్ షేప్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ అండ్ స్లోగా డ్రాప్ చేయండి. అదే ప్రెషర్ ఉన్నా కూడా లెఫ్ట్ హ్యాండ్తో స్లోగా డ్రాప్ చేయండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు రైట్ హ్యాండ్ షోల్డర్, యాంటీరియర్ షోల్డర్ స్ట్రెంథన్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్. ఓకే, సో సేమ్ రైట్ హ్యాండ్తో ప్రెషర్ ఇవ్వండి అండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్. ఈ ప్రెషర్ కాన్స్టెంట్గా ఇవ్వండి ఆపోజిట్ హ్యాండ్లో, బట్ దింపేది స్లోగా దింపాలి. 2, 3, 4, 5. ఓకే, మీకు ఈ స్ట్రెంథనింగ్ ఫీల్ ఉంటుంది, బాగా మజిల్ ఫీల్ అనేది ఉంటుంది. ఓకే, సో స్ట్రెచెస్, ఫ్రీ ఎక్సర్సైజ్, స్ట్రెంథనింగ్ మీరు అందరూ నేర్చుకున్నారు. ఈ ఎక్సర్సైజ్ ఎవరు చేయాలి? ఎవరికి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే
అంటే ఎవరైనా 45 ఏజ్ 50 ఏజ్ క్రాస్ అవుతున్నారు, వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాయింట్స్లో ఆ సౌండ్ వస్తుంది, క్రెపిటస్ అంటారు. సో ఆ కటకట అనే ఒక సౌండ్ వస్తుంది అనమాట జాయింట్ మూమెంట్ చేసేటప్పుడు, ఫ్రీగాను ఏమన్నా వెయిట్ ఎత్తేటప్పుడు. సో ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటారు, అంటే స్టిఫ్ షోల్డర్ రాకుండా ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఒక 45-50+ ఏజ్ వాళ్ళకి ఆ స్టిఫ్ షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే. ఆ ప్రాబ్లం వచ్చినాకే చేయాలంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. సో ముందుగానే ఏజ్ పెరుగుతుంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, డయాబెటిక్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు తెలిసింటే మీరు ఈ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేసేసేయండి. సింపుల్ ఎక్సర్సైజ్ అయినా మీకు లాంగ్ టర్మ్కి ఎప్పటికీ ఈ జాయింట్ స్టిఫ్ కాకుండా హెల్ప్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, సో ఇది ఇవాళ ఎక్సర్సైజ్ గురించి. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ టిప్స్ టైం. సో వ్యూయర్స్, ఈరోజు ఎపిసోడ్లో టిప్స్ టైంలో మనం తెలుసుకోబోయే ఇన్ఫర్మేషన్, ప్రోటీన్ ఎంత కావాలి మనకి. ఓకే, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. కిడ్స్కి డిఫరెంట్గా, అడల్ట్స్కి డిఫరెంట్గా, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఒబేస్గా ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా, అండర్ వెయిట్గా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ వాల్యూస్లో కావాలి ప్రోటీన్. ఓకే, బట్ ఇన్ జనరల్ మనకి ఎంత ప్రోటీన్ కావాలనేది మనం తెలుసుకుందాం. ఎంత కావాలి? 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీ డే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs బాడీ వెయిట్ ఉన్న ఒక మనిషికి 60 grams ఆఫ్ ప్రోటీన్ రోజు ఫుడ్లో నుంచి రావాలి. సో దట్ మీకు న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, ఆ ప్రోటీన్ న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అట్లీస్ట్ బార్డర్ మార్క్స్తో అన్న పాస్ అవుతుంది మన బాడీ. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రాబోయే ఎపిసోడ్స్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా ప్రోటీన్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఫుడ్లో నుంచి, సో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా ఉంటుంది, ఏంటి ఆ ఫుడ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఈ ఎపిసోడు బాగానే అర్థమైంది ఎక్సర్సైజ్ గురించి, ఈరోజు ఇచ్చిన ప్రోటీన్ ఇన్ఫర్మేషన్ గురించి. సో ఫాలో చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, కమెంట్స్ చేయండి. ఓకే, సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దండి, ఎందుకంటే మన ఎపిసోడ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మీకు నోటిఫికేషన్స్ వెంటనే రావాలి కదా. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసేయండి. సో మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి, అది నా కోరిక. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సీ యు నెక్స్ట్ ఎపిసోడ్.